వనపర్తి పీర్ల గుట్టకాడైంది ఇచ్చంత్రాల ముచ్చట. తైలం రమేష్ అనేటైన 49 ఏళ్లకు ఉంటాడు. తెలంగాణ ఉద్యమం టైంలో నిరంజన్ సార్ ఎంబడి తిరిగిండట. ఇక సార్ మీద పాయరంతో అప్పట్లనే గుండెల మీద ఆయన ఫోటోను పచ్చబొట్టేయించుకున్నాడు. అయితే 2 రోజుల కింద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీకి వచ్చిండు చుట్టాలింటికి. పొద్దుగాల టిఫిన్ పెడితే తిన్నాడట. ముచ్చట పెట్టుకుంటూ కూసున్నాడు. ఆయన పిడాతకు ఊలబడ్డాడట. అయ్యో అయ్యో అని గావరైపోయి రమేషు రమేషు అని ఎంత పిలిచినా ఉలుకు లేదు పలుకు లేదు. ఇక రమేష్ ప్రాణం పోయిందని ఆఖరి కార్యానికి అన్ని తయారు పెట్టిర్రు. ఇక చుట్టాలు పక్కాలు వచ్చి ఆఖరి సూపులు చూసుకుంటా శోకం పెడుతున్నారు. అభిమాన కార్యకర్తను ఆఖరి సూపు చూసుకుందామని అటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ కూడా వచ్చిండు. పూలదండ తెచ్చి రమేష్ బాడీ మీద వేస్తుంటే ఆయన గదిలినట్టు అనిపించిందట సార్కు. రమేషు రమేషు అని కేకలేసి పిలిచిండు. దెబ్బకే లేచి కూసున్నాడట. ఇక అందరూ స్టన్ అయిపోయారు. దవ మెడలున్న దండలన్నీ తీసేసిర్రు. నెత్తికాడ పెట్టిన ఊదిబత్తీలను ఆర్పిర్రు. అంబులెన్స్ను పిలిపించి హైదరాబాద్ నిమ్స్కు వేసుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు మంచిగానే ఉన్నాడట. నిరంజన్ రెడ్డి సార్ వచ్చి ఆయన బతికే ఉన్నాడని గుర్తుపట్టి లేప వరకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది.